తరలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని కూర్చున్నటువంటి మాటలను తండ్రి మాకు వినిపింపజేసి ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలియజేసి మమ్మల్ని అందరినీ మీ సన్నిధి దగ్గర చేసినటువంటి మీ కుమారులు, మా సహోదరులు శామ్యూల్ రాజబాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము మరింత ముందుకు వెళుచుండగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. వేద గ్రంథమైన బైబిల్లో చదువుతున్నప్పుడు అర్థం కాని ఎన్నో సందర్భాలు ఎదురవుతాయి కనుక తండ్రి, అటు వాటన్నిటినీ పరిశోధనతో తండ్రి తెలుసుకొని అర్థం చేసుకోగలిగే భాగ్యం మాకు దయచేయండి. సమయాన్ని బట్టి మీ పిల్లలు అడిగినటువంటి ప్రశ్నలకు మీ ఆలోచనల్లో నుండి సమాధానాలు ఇవ్వగలిగే సహాయం నాకు దయచేయండి. బైబిల్ చాలా గొప్పది. అందులో రాయబడిన సందర్భాలు మా మేధస్సుకు మించినవి కనుక తండ్రి, ప్రశ్నలు రావటం సహజం, కానీ పరిశోధించి వాటిని తెలుసుకోవటం అత్యుత్తమం. కనుక నాయన ఈ సందర్భంలో మీ కృపను మా ఎడలో చూపమని వేడుకుంటాం. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రశ్నలు జవాబులు కార్యక్రమంలో మొదటి ప్రశ్న నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, దయచేసి గమనించండి. చాలా మందికి చాలా ప్రశ్నలు ఉండొచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటారు. మీరు త్వరగా ప్రశ్నను పంపిస్తే మీ ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. చివరిలో ప్రశ్నను పంపిస్తే సమయం అయిపోతుంది. ఎందుకంటే బాప్తిస్మం కార్యక్రమం కూడా ఉంది. 4 గంటల కల్లా ఈ కార్యక్రమం ముగింపబడుతుంది. కేవలం 1 గంట మాత్రమే టైం ఉంది. 4 గంటలకు బాప్తిస్మం తీసుకోవలసినటువంటి వారు సిద్ధపడితే ఆ స్థలానికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. అలాగే సాయంత్రం సభకు కూడా మనం సిద్ధపడాలి. కనుక 4 గంటలకు ఈ కార్యక్రమం ముగింపబడుతుంది. దీనిని జ్ఞాపకంలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. మీకు వచ్చినటువంటి ప్రశ్నలను చిన్న స్లిప్ మీద మీరు రాసి స్టేజ్ దగ్గరకు అందించండి. ఖచ్చితంగా మీ యొక్క పేరు, ఊరి పేరు మాత్రం అందులో ఉండాలి. ఎల్ నవీన్ ఒకసారి ముందుకు రానన్న. ఎల్ నవీన్, ఎస్ఈజెడ్ కాలనీ. ఈ తమ్ముడు ఒక ప్రశ్న అడిగాడు, రా ఇక్కడికి రా. ఎల్ నవీన్, అదే కదమ్మా, రైట్. ఈ తమ్ముడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు కదా, మరి ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అని అడిగాడు. దేవుడు పరిశుద్ధుడు కదా, మరి ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అంతేనా అడిగావు? రైట్, కూర్చో. ఈ ప్రశ్నకు సమాధానం మాకు తెలియదు అన్నవారు ఒకసారి చేతులెత్తండి. తెలుసు అని కూర్చుంటే కనుక మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం మాకు తెలియదు. దేవుడు పరిశుద్ధుడు కదా. దేవుడు అనగానే ఇక్కడ యేసుక్రీస్తు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు పరిశుద్ధుడు కదా, ఆయన ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అని తమ్ముడు ప్రశ్న అడిగాడు. చాలా మందికి తెలియదు, ఎందుకంటే మీరు చేతులు ఎత్తారు కనుక దీనిని చెప్పటం ఎంతైనా అవసరం. చిన్నవాడు ప్రశ్న అడిగినందుకు, మంచి ప్రశ్న అడిగినందుకు నేను తమ్ముడిని అభినందిస్తున్నాను. ఇక మనం ప్రశ్నలోనికి వెళ్దాం. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఇది కాదనలేని నిజం. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన మరణించేంత వరకు ఆయనలో ఇసుమంతైన పాపం లేదు. పాపం అనగానే చాలా స్థాయిల్లో ఉంటుంది. పాపానికి స్థాయిలు ఉంటాయి. కంటి చూపుతో ఒకడు పాపం చేస్తాడు, చేతలలో ఒకడు పాపం చేస్తాడు, నరహత్య వరకు ఒకడు వెళ్ళిపోయి పాపం చేస్తాడు. అంత పాపమే. ఆజ్ఞాతి క్రమము పాపం. దేనిలోనూ పాపం లేనివాడు యేసుక్రీస్తు. చూపులలో, ఆలోచనలలో, తన క్రియలలో, తన నడకలలో ఏ సందర్భంలోనూ ఆజ్ఞను అతిక్రమించని వాడు యేసుక్రీస్తు. అవసరమైతే తన కుటుంబాన్ని వదులుకున్నాడు, అవసరం అనుకుంటే తన బంధువులు వదులుకున్నాడు,
అవసరం అనుకుంటే తన స్వదేశాన్ని వదులుకున్నాడు, అవసరం అనుకుంటే తన శిష్యులను కూడా వదులుకున్నాడు, అవసరం అనుకుంటే తన స్వజాతిని వదులుకున్నాడు. యూదుల జాతి తన స్వజాతి, తన జాతి వారు తనను ఎందుకు సిలువ వేశారు చెప్పండి? వదులుకున్నాడు కనుక. ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే పాపం చేయలేదు కనుక, ఆజ్ఞను అతిక్రమించలేదు కనుక, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు దాటలేకపోయాడు కనుక వీరందరినీ వదులుకోవాల్సిన పరిస్థితి యేసుక్రీస్తుకి ఏర్పడింది. చివరకు తన శరీరాన్ని కష్టపెట్టుకున్నాడు, సిలువ మీద చనిపోయాడు. ఇదంతా ఎందుకంటే పాపం లేకుండా ఉండటం కోసం. యేసుక్రీస్తు పాపం లేనివాడు. పాపం లేనటువంటి వాడైన యేసుక్రీస్తు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? ఇంతకీ బాప్తిస్మం దేనికి? పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుంటున్నారు అన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిసయ్యులను శాస్త్రులను వీరందరిని పిలిచి ఏమంటున్నాడు? మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి. పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరూ బాప్తిస్మాన్ని పొందండి. గొడ్డలు ఇప్పుడే చెట్ల వేరును ఉంచబడి ఉన్నది. మీరు మారు మనసు నొందకపోతే మిమ్మల్ని దేవుడు తీసేస్తాడు, ఈ భూమి మీద ఉండనివ్వడు, మీరు నరకానికి జారిపోతారు. కనుక ఇప్పుడే నా ప్రకటన వినిన తర్వాత మీరందరూ బాప్తిస్మం పొందండి అని ఆయన యోర్దాను నదీ తీర ప్రాంతంలో అందరినీ పిలిచి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆ క్రమంలో, ఆ వరుసలో యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను కనిపించాడు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా నవీన్ లాగే ఆలోచించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఈ నవీన్ లాగే ఆలోచించాడు. ఆలోచించి ఏమంటున్నాడు తెలుసా? యేసు, నీ వలన నేను బాప్తిస్మం పొందవలసిన వాడునై ఉండగా నీవు నా దగ్గరకు వచ్చి నా చేత బాప్తిస్మం పొందుతున్నావా అని అడుగుతున్నాడు. చూద్దాం ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాటలు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి, ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడునై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను అన్నాడు. అంటే నిలుపుదల చేస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇవ్వటానికి ఆయన ఒప్పుకోవటం లేదు, ఆయన అంగీకరించడం లేదు. ఒకవేళ అవసరమైతే నేను నీ చేత బాప్తిస్మాన్ని పొందాలి తప్ప నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి యేసు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, నవీన్ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. ఆయన నివారింప చూచాను, కానీ యేసు ఎప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. ఇప్పటికి ఇలా కానివ్వమన్నాడు. ఒకవైపు యోహాను భయపడిపోతున్నాడు. నేను చూస్తే నీకంటే పవిత్రతలో తక్కువ వాడను. అంతే కదండి అర్థం. నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడను అంటే అర్థం ఏంటి? నీకంటే పవిత్రతలో నేను తక్కువ వాడనైన నా చేత నీవు బాప్తిస్మం పొందటం ఏంటి యేసు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అవును నిజమే కదా, వెళ్ళిపోతున్నాను అనలేదు. మరి ఏమన్నాడు? ఎప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఎలాగూ జరిగించుట మనకు తగినది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతిలో బాప్తిస్మం పొందటం నీతి. చూసారా? ఆ ఒక్క మాట చదువుకుని మనం వెళ్ళిపోతే మనకి ఈ ప్రశ్నకు అర్థం కాదు, నవీన్లాగే ఉండిపోతాం మనం అందరం. అక్కడ మనం పరిశోధించాలి. యేసుక్రీస్తు అన్న మాటలో ఉన్న అర్థం ఏంటో మనం ఇప్పుడు చూడాలి, లోతు ఏంటో చూడాలి. నీతి యావత్తు ఎలాగూ జరిగించుట మనకు తగినది. నీతిని పూర్తి చేద్దామంటున్నాడు యేసుక్రీస్తు యోహానుతో. నీతిని పూర్తి చేద్దామంటున్నాడు యేసుక్రీస్తు యోహానుతో. బాగా అర్థం చేసుకోండి, ఈ మాటలో మన జీవితానికి సంబంధించిన ఒక మంచి రహస్యం దాగి ఉంది. నీతిని పూర్తి చేయడం అంటే ఏంటో, నీతిని ప్రారంభించడం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. నీతిని ఈరోజు సోకాల్డ్ చాలా మంది నీతిమంతులు అనిపించుకొనగోరు వారు ప్రారంభిస్తున్నారు, కానీ నీతిని పూర్తి చేయలేకపోతున్నారు. నీతి యావత్తు ఎలాగూ జరిగించుట మనకు తగినది. అంటే నీతిని పూర్తి చేయాలంటే ఇంకా ఏదో చేయాలన్నమాట. నీతిని పూర్తి చేయాలంటే ఇంకా ఏదో చేయాలన్నమాట. అందుకే ఆ మత్తయి సువార్తలోనే మరొక మాట రాయబడింది, దాన్ని చూద్దాం. మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చూడండి.
శాస్త్రులకు నీతి ఉంది, పరిసయ్యులకు నీతి ఉంది. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. శాస్త్రుల్లో నీతి ఉందా? ఉన్నది. పరిసయ్యుల్లో నీతి ఉందా? ఉంది. కానీ ఈ నీతి పరలోకానికి చేర్చలేదు. మీకు మార్కులు వచ్చాయా? వచ్చాయి. ఎంత వచ్చాయి? 17 వచ్చాయి. 35కు పాసు. మీకు మార్కులు వచ్చాయా? వచ్చాయి. 34 వచ్చాయి. 1 మార్కులు పోయారు మీరు ఫెయిలే. మీకు మార్కులు వచ్చాయా? వచ్చాయి. 10 మార్కులు వచ్చాయి. మీరు ఫెయిలే. మీకు మార్కులు వచ్చాయా? వచ్చాయి. 70 మార్కులు వచ్చాయి. అయితే మీరు లోపల ప్రవేశించండి. లేకపోతే ఏదైనా ఒక ప్రవేశ పరీక్షకి ఒక పోస్ట్కి 1000 మంది అప్లై చేసుకున్నారు, దాఖలు చేసుకున్నారు. అందరిని చూచాడు. అందరిలో నీతి ఉంది. అందరూ క్వాలిఫైడేనండి. అందరి దగ్గర డిగ్రీ పత్రాలు ఉన్నాయి, డిగ్రీ పట్టాలు ఉన్నాయి. అందరూ BSc డిగ్రీ పూర్తి చేస్తారు. కానీ అందులో ఒకడు మాత్రమే అధికమైన నీతిని కలిగి ఉన్నాడు. వాడిని ఇంటర్వ్యూలో తేలుస్తారు, వాడికి సీట్ ఇస్తారు. వాడి లాంటి పట్టానే మరొకడు కలిగి ఉన్నాడండి, కానీ వాడికి రాలేదు. చూసారా? బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఒక ఉద్యోగానికి 100 మంది అభ్యర్థులు వచ్చారు, ఒక ఆఫీసుకి 100 మంది అభ్యర్థులు వచ్చారు. అందరూ అదే పట్టాలు పట్టుకుని ఉన్నారు. ఆ 100 మందిని, ఆ ఉద్యోగాన్ని ఎవరికి ఇవ్వాలా, ఆ 100 మందిలో ఎవరికి ఇవ్వాలా అని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కడినే ఎన్నుకుంటున్నారు. ఆ ఒక్కడెవరో తెలుసా? వాడే అధికమైన విద్యార్హత కలిగిన వాడు, ఆ ఉద్యోగానికి సరిపోయిన వాడు. 99 మంది కంటే అత్యధికుడు అని అర్థం. పరలోకానికి కూడా దేవుడు ఎలా తీసుకుని వెళ్తున్నాడంటే మనుషులని అధికమైన నీతి కలిగిన వారిని తీసుకుని వెళ్తున్నాడు. నీతిని ప్రారంభిస్తే సరిపోదంటున్నాడు. శాస్త్రుల్లో కూడా నీతి ఉంది అంటున్నాడు. శాస్త్రుల్లో నీతి ఉంది, పరిసయ్యుల్లో నీతి ఉంది. కానీ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. నీతి ఉంటే సరిపోదు, అది నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలి. అప్పుడే మనం పరలోకం వెళతాం. లేదంటే అప్లై చేసుకుంటాం, తిరుగుముఖం పడతాం. అప్లై చేసుకుంటాం, వెనక్కి వచ్చేస్తాం. అప్లై చేసుకుంటాం, ఉద్యోగం నాకు రాలేదని చెబుతాం. అన్ని అర్హతలు మనలో ఉంటాయి, కానీ మన అర్హత పరిపూర్ణమైంది కాదు. యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహానుతో ఏమంటున్నాడంటే, మనము నీతి యావత్తు అంటున్నాడంటే, నీతి పరిపూర్ణంగా జరిగించాలంటే ఇలాగూ జరిగించటం మనకు తగ్గి ఉన్నది. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే యేసుక్రీస్తులో నీతి పరిపూర్ణంగా ఉంది, శాస్త్రులలో పరిసయ్యులలో నీతి కొంచెమే ఉంది. ఈ కొంచెముగా ఉన్న నీతి పరలోకానికి చేర్చదు, పరిపూర్ణమైన నీతి పరలోకానికి చేరుస్తుంది. ఇప్పుడు శాస్త్రులలో పరిసయ్యులలో కొంచెముగా ఉన్న నీతి ఏంటో, యేసుక్రీస్తులో ఉన్న పరిపూర్ణమైన నీతి ఏంటో ఇప్పుడు ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇలా అంటున్నాడు. ఆయన శాస్త్రులను పరిసయ్యులను, సేమ్ వాళ్ళే దిగిపోయారు చూడండి. మరలా శాస్త్రులను పరిసయ్యులను కొంచెం నీతి కలిగిన వారనమాట. వీరు మోషే పీట మందు కూర్చుండు వారు. వీరెవరెంతకి? వీరేమి సమాజంలో దుర్మార్గులు, దౌర్భాగ్యులు, మర్డర్ చేసిన వారు, వ్యభిచారం చేసిన వారు కాదు. ఎవరు వీరు? మోషే పీట మందు కూర్చుండు వారు. మోషే వదిలి వెళ్ళిపోయిన పీట వాళ్ళదే. ఇప్పుడు బాగా ఆలోచించాలి మీరు. యేసుక్రీస్తు స్వయంగా చెబుతున్న మాట అండి ఇది. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట మందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. వారిని మీరు ద్వేషించవద్దు, వారి మాట వినను అని వెళ్ళిపోవద్దు. ఏం చేయాలి మీరు? వారు చెప్పిన వాటన్నిటినీ మీరు అనుసరించి గైకొనండి. అయితే ఒక కండిషన్ అప్లై. వారి నీతి పరిపూర్ణం కాదు. వారు చెప్పేంత వరకే నీతిమంతులు, చేయుటలో నీతిమంతులు కారు. చూడండి, కామపేట ఏమంటున్నాడు ఆయన? వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. అంటే వారిలో నీతి ఏం కాలేదన్నమాట, పరిపూర్ణం కాలేదు. వారు నీతి 100% కాదు. అందుకే వారికి పరలోకం ఇవ్వటం లేదు దేవుడు. కొంచెం నీతి, చెప్పటం వరకు నీతి, వారి ప్రవర్తనలో నీతి లేకపోతే దేవుడు వారిని అంగీకరించాడు. చెప్పేంత వరకు వారిని వినియోగించుకుంటాడు, ఆ తర్వాత పక్కన పాడేస్తాడు.
ఎవరిని? శాస్త్రులు లాంటి వారిని, పరిసయ్యులు లాంటి వారిని. బాప్తిస్మం ఇచ్చి యోహాను అప్పటి వరకు శాస్త్రులను, పరిసయ్యులను చూశాడు, వారందరికీ బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు పరిపూర్ణమైన నీతి కలిగిన వాడు. అంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైన నీతి కలిగిన వాడు అంటే అర్థం ఏంటన్నమాట? యేసుక్రీస్తు చెబుతాడు, ప్రకటిస్తాడు, దాని ప్రకారం చేస్తాడు. అంతే కదండి. శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేయరు? ప్రకటిస్తారు కానీ దాని ప్రకారం చేయరు. ప్రకటించి దాని ప్రకారం చెయ్యని వాడు కొద్దిగా నీతి కలిగిన వాడు. ప్రకటించి దాని ప్రకారం చేసేవాడు పరిపూర్ణమైన నీతి కలిగిన వాడు. రైట్. ఇప్పుడు మన ప్రశ్న దగ్గరకు వచ్చేస్తే, నవీన్ అడిగిన ప్రశ్న దగ్గరకు వచ్చేస్తే, యేసుక్రీస్తు అనేక మందికి బాప్తిస్మం ఇవ్వమని ప్రకటించడానికి బయలుదేరుతున్నాడు. బాప్తిస్మం ఇవ్వండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని ప్రకటించటానికి వెళుతున్న యేసుక్రీస్తు ముందుగా ఏం చేయాలన్నమాట? పాటించాలి. పాటించకపోతే శాస్త్రులు లాంటి వాడు, పరిసయ్యులు లాంటి వాడు అయిపోతాడు. ఆయన నీతి యావత్తు పరిపూర్ణం కావాలి, ఆయన నీతిలో గొప్పవాడు కావాలి. అందుకే ఏం చేశాడంటే ఆయన ప్రకటించటానికి ముందు పాటించేవాడండి. నీతి సూత్రాలు చెప్పటానికి మాత్రమే కాదు, మనం చేయటానికి కూడా అని అనుకుని ప్రకటించేవాడే, దానిని పాటించేవాడే నీతిమంతుడు. ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి. చాలా మంది ఈ లోకంలో నీతి ప్రకటనలు చేస్తారు, కానీ వారి జీవితంలో స్వయంగా వచ్చేసరికి వారు వెనకడుగు వేస్తారు. వారిలో నీతి కొద్దిగా అయిపోయిందండి, వారు క్వాలిఫై కాదండి పరలోకానికి. యేసుకు ఏం తీసిపోయాడు చెప్పండి? యేసుక్రీస్తు భూమి మీదకి రావటం ఏంటి? ఆయన బాప్తిసం పొందటం ఏంటి? ఆయన ప్రకటించటం ఏంటి? ఆయన పంటచేలలో పడి వెళ్ళటం ఏంటి? ఆయన కొరడా దెబ్బలు తినటం ఏంటి? ఆయన అందరి చేత మాటలు పడటం ఏంటి? ఆయన మీద ఉమ్ము వేయబడటం ఏంటి చెప్పండి? ఆయన వైభవం ఏంటో తెలుసా? ఆయన వలనే కలిగింది సమస్త ప్రకృతి. ఆయన లేకపోతే మనమే లేము అసలు. ఆయన వలన కలిగింది సమస్తం. అంత గొప్పవాడు ఎంత తగ్గించుకుని భూమి మీదకు వచ్చి మరలా చెప్పటం మాత్రమే కాదండి, నేను పెద్ద బాబాని, నేను అక్కడ ఒక చోట కూర్చుంటాను, నేను కాలు కదపను, నేను చెప్పిన దానంతా మీరు పాటించండి, నేను దేవుని కుమారుడును అనే అహం ఆయనలో లేదండి. ఎందుకంటే ఆయన నీతి ఎలా మారిపోవాలంటున్నాడు? పరిపూర్ణమైనదిగా మారిపోవాలి. అందుకే ఏదైనా చెప్పాలంటే మనం చెయ్యాలి అంటున్నాడు ఆయన. ఏదైనా చెప్పాలంటే మనం చెయ్యాలి. అందుకే పేదరాలైన కన్య మరే గర్భాన పుట్టాడు ఆయన. ఆ రోజు హేరోదు చక్రవర్తి కుటుంబం ఉంది పుట్టడానికి. హేరోదు చక్రవర్తి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో, ఒక చక్రవర్తి కుటుంబంలో ఒక రాజుగా పుట్టచ్చు ఆయన. లేదు, ఒక పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అందుకే వడ్లవాణి కుటుంబం అని రాయించాడు. ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి ఒక వడ్లవాణి కుటుంబం అంటే ఒక పేద కుటుంబం అని అర్థం. ఏనాటి కూలి ఆనాటికి పోషించుకునేవారు అని అర్థం. అలాంటి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. రిక్త హస్తాలతో భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత నర సంహారం జరిగింది. 2 ఏళ్ల లోపు మగపిల్ల వాళ్ళందరినీ చంపించాలని ఆజ్ఞ వచ్చింది. ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయనను కనటానికి సత్రంలో చోటు లేదంటే చూడండి. ఈరోజు ఎవరైనా మాట అంటారా? నా భార్య నెలలు నిండుకుందండి, సత్రంలో కొంచెం చోటు ఇప్పించండి అంటే ఎవరైనా ఇస్తారండి. ఈ రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా, దౌర్భాగ్య లోకంలో కూడా ఇలాంటి పరిస్థితికి మాత్రం ఎక్కడ ఎవరు అడ్డు చెప్పరు. వాహనాలు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వం ఒక వైపు నుంచి సహకరిస్తుంది, మానవత్వం కలిగిన ప్రతి మనిషి ఏదో విధంగా సహకరిస్తాడు. కానీ ఆ రోజుల్లో చూసారా, సత్రంలో వారికి చోటు లేనందున యేసుక్రీస్తును కనటానికి స్థలం లేకపోయిందని వ్రాయబడింది. ఆరు బయట ప్రసవం ఏంటండి? ఆయనను కన్న తర్వాత పశువుల పాకలో ఆయన పరుండి పెట్టడం ఏంటండి? పశువుల పాక ఎలా ఉంటుందో మీకు తెలుసు, దుర్వాసన. వాటిని ఎవరు క్లీన్ చేస్తారు చెప్పండి? అవి వేసిన రొచ్చు, అవి వేసినటువంటి పేడ, ఈ ఎరువు, ఇవన్నీ అక్కడే ఉంటాయి, ఈగలు ముసురుతూ ఉంటాయి. అక్కడ వీరు కొంత స్థలాన్ని సిద్ధం చేసుకొని ఆ గడ్డిలో పడుకోబెట్టడం ఏంటండి? అంత దయనీయమైన స్థితి ఏంటండి? ఎందుకంటే నేను భూమి మీద అడుగు పెట్టిన తర్వాత నేను ప్రకటించబోతున్నాను దీనినే. మీరు ప్రతి విషయంలో తగ్గించుకోవాలని, భూమి మీదకి దేవుని విషయంలో మీరు బ్రతుకుతున్నప్పుడు ఏది లేకపోయినా మీరు దేవుని కోసం బ్రతకాలని చెప్పటానికి వెళుతున్న నేను ముందుగా పాటించకపోతే నేను చెప్పటానికి అర్హుడను కాదన్నాడు యేసుక్రీస్తు. అందుకే తండ్రితో ముందుగా మాట్లాడి ఆయన బ్రతుకు కాలం అంతటిని ఈ విధంగా నిర్ణయించుకున్నాడు. ఆయన ఏ రోజు ఆయనకు సుఖం లేదు. నక్కలకు ఉన్నాయి ఇంకా బొరియలు, ఆకాశ పక్షులకు ఉన్నాయి ఇంకా నివాస స్థలాలు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు.
అందుకే ఆయన నీతి పరిపూర్ణం కావటానికి బాప్తిస్మం ఇవ్వాలి, బాప్తిస్మం తీసుకోండి, మీరు అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఆయన చెప్పాలి అంటే ఖచ్చితంగా ముందు ఆయన ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. అంతేగాని పాపాత్ముడై కాదు, పరిశుద్ధత లేక కాదు. అందరికీ ప్రకటించేవాడు ముందుగా పాటించి చూపించాలి, అప్పుడే అతని నీతి పరిపూర్ణం అవుతుంది. ప్రశ్న అర్థమైందా తమ్ముడు? రైట్. చిన్నపిల్లలకు పాపం తెలియదు కదా, వారు యేసుక్రీస్తుని నమ్మకపోతే వారు నరకానికి వెళతారా? చిన్నపిల్లలకు పాపం తెలియదు కదా, వారు యేసుక్రీస్తుని నమ్మకపోతే వారు నరకానికి వెళ్తారా? ఓ జాయిస్ ఎస్ఈజెడ్. నువ్వేనమ్మా? రైట్, కొంచెం. పాప ప్రశ్న బాగానే అడిగింది. చిన్నపిల్లలకు పాపం తెలియదు కదా అని అడిగింది. చిన్నపిల్లలకు పాపం తెలియదు, కానీ ఏ స్థాయిలో తెలియదు, ఎప్పటి నుంచి తెలియదు అన్నదానికి నిర్దిష్టమైనటువంటి వయసు లేదు. ఈ మధ్య నేను పేపర్లో చూశాను, 8వ తరగతి వాడు హిందీ టీచర్ని పొడి చేశాడు. 8వ తరగతే, ఇంకా మీసాలు రాలేదు. అంతకుముందు పేపర్లో నా దగ్గర పేపర్ కటింగ్ ఉండేది. 3 సంవత్సరాలు, నా 3వ తరగతి చదువుతున్నటువంటి బాబు ఒంటి మీద కిరోసిన్ వేసుకుని నిప్పు పట్టించుకున్నాడు. ఆత్మహత్య. 3వ తరగతి అంటే 5 + 3 8 ఏళ్ళు ఉంటాయి. పాపం ఎవరికి తెలియదు చెప్పండి? ఇప్పుడు 3వ తరగతి చదివే అబ్బాయికి ఇప్పుడు పాపం తెలియదని చెప్పగలమా? ఆత్మహత్య చేసేసుకున్నాడు. వాడికి అంత జ్ఞానం ఎక్కడిది? తన శరీరాన్ని తన కాల్చుకోవాలని, తన ప్రాణాన్ని ఎక్కడితో ముగించుకోవాలని వాడికి ఎవడు చెప్పాడు చెప్పండి? ఆత్మహత్య మహాపాపం. ప్రభుత్వం కూడా చెబుతుంది ఈరోజు ఆత్మహత్య మంచిది కాదు, పాపం, అది ఘోరాది ఘోర కార్యక్రమం. 8వ తరగతి చదువుతున్న వాడికి ఇంకా మీసం రాలేదు. వాడు ఒక కత్తి తీసుకొని హిందీ టీచర్ని పొడి చేయాలి చెన్నైలో అని ఆ భావం వాడికి ఎలా వచ్చింది చెప్పండి? ఒక పాఠశాలలో పొడి చేయాలనేటువంటి ఆలోచన ఎలా వచ్చింది చెప్పండి? చిన్నపిల్లలు మనం అనుకున్నట్టుగా ఏదో ఒక వయసు నుంచి చెడిపోతున్నారు అనుకుంటే పొరపాటు. తల్లి ఒడిలో నుంచి చెడిపోతున్నారు. తల్లి ఒడిలో నుంచి. ఒక రకంగా నన్ను అడిగితే గర్భదశలోంచి వాడు చెడిపోతున్నారు. గర్భంలో ఉన్నప్పుడు కూడా వారు చెడిపోతున్నారు. దానికి ప్రధానమైనటువంటి దోషులు మొట్టమొదట తల్లిదండ్రులు. దేవుని వాక్యంలో వారిని పెంచకుండా, దేవుని కోసం వారిని బ్రతికింప చేయకుండా, వారికి ఏమీ తెలియనటువంటి వయసులో వారిని లోకానికి అలవాటు చేస్తున్నారు. మొట్టమొదటి తల్లిదండ్రులు, ఆ తర్వాత లోకం. మొదటి ఉపాధ్యాయులు ఎవరు చెప్పండి పిల్లలకి? తల్లిదండ్రులే. వాళ్ళు నేర్పించేది, ఆ అమ్మ అనమనేది, నాన్న అనమనేది, ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు చెప్పేది, వస్తువుల పేర్లు చెప్పేది, జంతువులు పక్షుల పేర్లు చెప్పేది అన్నీ తల్లిదండ్రులే. తల్లి ఒడిలోనే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలుకి ఏం చెబుతున్నాడో చూడండి. చిన్నపిల్లలు ఒకవేళ చనిపోతే వారికి పరలోకం ఇవ్వాలో లేదో అనే విషయం ఆయన నిర్ధారించాలి అంటే ముందు ఈ సంగతి మనకు అర్థం కావాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారునికి వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను అంటున్నాడు. ఎవరితో? తల్లిదండ్రులతో. ఎందుకంటే నీ కుమారుడు ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే వాడు నరకానికి పోతాడు. దేవుని దగ్గర ఎప్పుడు న్యాయమే, ధర్మం ధర్మమే. కిరాతకుని తీసుకుని వెళ్ళి పరలోకంలో దేవుడు ఉంచడు. పవిత్రుడైతేనే, నీతి పరిపూర్ణంగా వాడు చేయగలిగితేనే, నీతిమంతుడైతేనే వాడు పరలోకానికి అర్హుడు. మరి ఇలాంటి వారి విషయంలో మనం ఆలోచించగలిగితే ఏమంటున్నాడంటే, తల్లిదండ్రులకు ఒక బాధ్యత ఉంది. పిల్లలను కనగానే తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? వారికి దేవుణ్ణి గురించి తెలియచేయాలి. వారికి మొట్టమొదటి దేవుని గురించి తెలియచేయాలి. ఎందుకంటే వారు ఒకవేళ చనిపోతే అనే భయం మీకు ఉండాలి. చనిపోకూడదు. నేను కోరుకుంటున్నాను, మీరు కోరుకుంటారు, దేవుడు కూడా అదే కోరుకుంటాడు, చనిపోకూడదు. కానీ ఒకవేళ చనిపోతే వారు నరకానికి వెళ్ళకూడదు. అందుకే మనం ఏం చేయాలి? వారి లైఫ్ని ఇన్సూర్ చేయాలి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు, ఆ ఇన్సూరెన్స్ వేరు. కానీ దేవుని పక్షాన మీరు ఇన్సూరెన్స్ చేయండి. ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కనుక ముందుగా మన పేరిట డబ్బులు దాచుకుంటాం. నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత డబ్బులు కడుతూ ఉంటాం. ఇన్సూరెన్స్ ఏజెంట్ మన దగ్గరికి వచ్చి ఏం చెబుతాడు? ఎప్పుడైనా మీరు చనిపోవచ్చు, చనిపోకూడదని మీరు కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను అంటాడు. ఎప్పుడైనా మీరు చనిపోవచ్చు కనుక నెలకు ఒక 500 రూపాయలు పక్కన వేసుకోండి అంటాడు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్లు మాత్రమే కాదండి, మోడీ గారు అదే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, బ్యాంకులు అవే చెబుతున్నాయి, అందరినీ బీమా చేసుకోమంటున్నాయి, ఇన్సూరెన్స్ కట్టుకోమంటున్నాయి. ఎంతో కొంత నెలకు, సంవత్సరానికో, రోజుకో ఎంతో కొంత మీకు తోచినది కట్టమంటున్నారు. ఎందుకు? సడన్ గా కనుక మీరు చనిపోతే మీ వెనక మీ మీద ఆధారపడినటువంటి కుటుంబానికి కొంత డబ్బిస్తారు. అది మీకు సంబంధించింది కాదు. మీ లైఫ్ని ఇన్సూర్ చేస్తామంటున్నారు, మీ లైఫ్ని ఇన్సూరెన్స్ ద్వారా కాపాడుతామంటున్నారు. ఒక కారుకి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాం, ఒక వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాం, మనిషికి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాం. కానీ ఇవన్నీ చిన్న చిన్నవి. ఎంత చిన్నవంటే మనకు ఇన్సూరెన్స్ చేయించుకుంటే మనం తినం దానిని, మన వెనక ఉన్న వాళ్ళు తింటారు. అలాగని ఇన్సూరెన్స్కి వ్యతిరేకని కాదు నేను, మీ వెనక ఉన్న వాళ్ళని తింటారుగా, దాచుకుంటే దాచుకోండి. కానీ ఇది చాలా చిన్న విషయం. దేవుని పక్షాన మీరు ఇన్సూర్ చేయబడితే అది మీకే ఫలాన్ని అందిస్తుంది. చిన్నపిల్లలకు మీరు వాక్యాన్ని నేర్పించి వారికి ముందు ఇన్సూరెన్స్ చేసేయాలి, దేవుని తరఫున ఇన్సూరెన్స్ చేసేయాలి. ఎల్ఐసి అంటే ఏంటో తెలుసా? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదు, లైఫ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో జీవితం. ఆ ఎల్ఐసిని ముందు మీ పిల్లలకు కట్టించేయండి. ఎంత వయసులో కట్టించాలి? ఏ వయసులో చనిపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడని మీకు అర్థమైపోతుందో అప్పుడు మీరు వాడికి ఎల్ఐసి చేయించేయాలి. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదు, లైఫ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో వాడికి జీవితం మీరు వాడికి నేర్పించేయాలి. ముందు మీరు నాన్న అని చెప్పకండి. మా అమ్మాయికి నేను అదే చెప్పడం లేదు. నాన్న తర్వాత ఎప్పుడైనా అంటుంది, అనకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. దేవుడు అనమ్మా అంటున్నాను, యేసుక్రీస్తు అనమ్మా అంటున్నాను. ఎందుకంటే ఊహ తెలిసినప్పుడే వారికి ఏం అర్థం కావాలి? బైబిల్ అంటే ఏంటో అర్థం కావాలి, దేవుడు ఉన్నాడని అర్థం కావాలి, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని అర్థం కావాలి, భవిష్యత్తులో దేవుని కొరకు మనం బ్రతకాలని అర్థం కావాలి, దేవుని పనిని పూర్తి చేయడానికి లోకంలో అడుగు పెట్టామని అర్థం కావాలి, తనువు ముగించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని ఆ లక్ష్యం వరకు ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత అంటే ఇది. తల్లిదండ్రులు వారికి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆస్తులు ఇవ్వకండి, ఉపయోగం లేదు. ఒకవేళ ఎక్కువ ఆస్తి మీరు కలిగి ఉన్నారంటే మీ పిల్లలు మిమ్మల్ని చంపేస్తారు ఆస్తి కోసం. ఎన్నో వార్తలు అలాంటివి చూస్తున్నాం మనం. పిల్లలకు ఆస్తులను ఇవ్వకపోయినా పర్వాలేదు, పిల్లలకు ఏమి చదివించకపోయినా పర్వాలేదు, పిల్లలకు మనం ఏం బాగోగులు చూడకపోయినా పర్వాలేదు, కానీ వారికి మాత్రం ప్రధానంగా మనం ఇవ్వవలసింది యేసుక్రీస్తుని ఇవ్వాలి. ఇక సోదరి అడిగినటువంటి ప్రశ్న ప్రకారం మనం ఆలోచిస్తే, చిన్నపిల్లలు చనిపోతే, ఒకవేళ పాపం తెలియక వారు చనిపోతే వారు పరలోకానికి వెళ్ళిపోతారు. పాపం తెలియక చనిపోతే వారు పరలోకానికి వెళ్ళిపోతారు. కానీ పాపం ఏ స్థాయిలో పిల్లలకు వచ్చేస్తుందంటే, పసిగుడ్డులకు సైతం ఈరోజు పాపం నేర్పించేస్తుంది లోకం. ఏదైనా ఒక చెత్త పాట వారి దగ్గరికి పెట్టారనుకోండి, వారు ఆనందించేస్తున్నారు, హేళ చేస్తున్నారు, కాళ్ళు ఊపేస్తున్నారు. ఈ మధ్య ఒక స్నేహితుని ఇంటికి వెళితే కెవ్వు కేక అని ఒక పాట వస్తుంది పక్కన. ఈ పిల్లవాడికి ఏమైందో తెలియదు, 2 కాళ్ళు 2 చేతులు ఊపేస్తున్నాడంటే ఆ పాట ఆగిపోగానే వీడు ఏడ్చేస్తున్నాడు, పాట ఆన్ చేయగానే నవ్వేస్తున్నాడు, పాట ఆఫ్ చేయగానే ఏడ్చేస్తున్నాడు. అంటే నాకు అర్థమైపోయింది వెంటనే, ఈ దుష్టుడు అప్పుడే వీడిని కాటు వేసాడా, దూరంగా ఎక్కడో వస్తున్నటువంటి ఆ పాట బీట్కి వీడి అవయవాలు కదిలిపోతున్నాయంటే వీడికి ఏం తెలుసని, వీడు ఎందుకు అలా మారిపోతున్నాడు మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రియమైన వారులారా, లోకం చెడిపోయింది. చెడిపోయిన లోకం, చిన్న దశలో ఉన్నటువంటి పిల్లలు చనిపోతే వారు నరకానికే వెళ్ళిపోతారు. కనుక మన పిల్లలను మాత్రం అటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళనివ్వకూడదు. వారు పెరిగి పెద్ద అయిపోయారు అనుకోండి, వారిని మార్చడం చాలా కష్టం. మొక్కై వంగనది మానై వంగదు. అది తాడు చెట్టు అంత పెరిగిపోయింది అనుకోండి, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అనుకోండి, డిగ్రీ చదువుతున్నాడు అనుకోండి, మీ దగ్గర నక్క వినయం ప్రదర్శిస్తాడు, తర్వాత వెళ్ళి నక్కశీనులన్నీ చేస్తాడు. వాడు మారడిక. వాడిని మార్చాలంటే చాలా కష్టం. వాడి కొమ్మలు నరికేయాలి మొత్తం. అవసరమైతే వాడిని బలవంతంగా బయటకు తీసుకుని రావాలి. అలాంటి పరిస్థితుల్లో విరిగిపోతుందేమో కూడా చెట్టు. కానీ మొక్క దశలో ఉందనుకోండి, చిన్న పుల్ల దానికి అడ్డు పెడితే స్ట్రైట్ అయిపోతండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మీ ఒడిలో మీరు ఉన్నప్పుడు మీరు ఏం చెబితే అదే వేదం అండి వారికి.
అప్పుడు మీరు మంచి మాటలు చెప్పండి. అలా చెడు చేయమని చెప్పడం లేదే నేను, చెడు మాటలు నేర్పించమని చెప్పడం లేదే నేను. మంచిని నేర్పించండి. బైబిల్లో పుష్కలంగా మంచి ఉంది, 66 పుస్తకాలలో మంచి ఉంది. కనుక పుట్టిన పిల్లలు ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే, ఆ విషయంలో తల్లిదండ్రులు దోషులు కాకుండా ఉండాలంటే, వారిని చిన్నప్పటి నుంచి ఉగ్గు పాలతో, మీ పేర్లు కాదు వారికి నేర్పించవలసింది, అమ్మ నాన్న కాదు వారికి నేర్పించవలసింది, దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, బైబిలు, ఈ పదాలతో వారి జీవితాన్ని ప్రారంభించండి. వారిని దేవునికి దగ్గర చేయండి, వారు పరలోకానికి వెళ్ళిపోతారు. ఎం మహేష్ బాబు, రావివారిపోడు, SEZ. ఎం మహేష్ బాబు, అక్కడే నిల్చోనన్నా. ఎం మహేష్ బాబు, రావివారిపోడు, SEZ. ఇతని ప్రశ్న ఏంటంటేనండి, దేవుడు మంచి సృష్టికర్త అయితే ఎందుకు తుఫాన్లు, భూకంపాలు వస్తాయి? దేవుడు మంచి సృష్టికర్త, రైట్. అదే సహోదరుడు అండి, ఎం మహేష్ బాబు, రావిపోరుపాడు, SEZ. దేవుడు మంచి సృష్టికర్త అయితే ఎందుకు తుఫాన్లు, భూకంపాలు వస్తాయి? మంచిదే, ప్రశ్న మంచిదే, జాగ్రత్తగా వినండి. కత్తిపీట మనం దేనికి కొనుక్కుంటున్నామండి? బజారుకి వెళ్ళి కత్తిపీట మనం దేనికి కొనుక్కుంటున్నాం? ఉల్లిపాయలు తరగటానికి, కాయగూరలు తరగడానికి కొనుక్కుంటున్నాం. ఎప్పుడైనా మనం పీకలు కోయడానికి కత్తిపీట కొన్నామా? లేదు. కానీ ఇంట్లో ఒక మూర్ఖుడు తయారయ్యాడు, దగ్గర ఏముందని చూశాడు, కత్తిపీట పట్టుకున్నాడు, వెళ్ళి కోసాడు పీక. చూసారా? ఒకే కత్తి కూరగాయలు తరుక్కోవడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే పీకలు తెగ్గోయడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రకృతి మనలను పరిరక్షించటానికే తయారు చేయబడింది. కానీ దేవుడు ఈ ప్రకృతిని మరో విధంగా కూడా వాడటానికి సిద్ధపరుచుకున్నాడు. ప్రారంభ కాలంలో ఆయన ఈ ప్రకృతిని తయారు చేస్తూ దీనిని చూస్తున్నప్పుడు మంచిది 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 అన్నాడు. గాలి మంచిది, వర్షం మంచిది, నేల మంచిది, సూర్యుడు మంచివాడు, నక్షత్రాలు మంచివి, ఆకాశం మంచిది, పంటలు మంచివి, అన్ని మంచివి 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 అన్నాడు. ఆ మంచితనం ఎప్పటి వరకు అంటే మనిషి మంచివాడుగా ఉన్నంత వరకు. అంతేనా? ఆ మంచితనం ఎంతవరకు? మనిషి మంచివాడుగా ఉన్నంత వరకు. అదే మనిషి తోక జాడిస్తే, భూమిని గురించి ఆయన ఏమన్నాడంటే భూమి చాలా మంచిది అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, ఆదామును శపిస్తూ ఏమన్నాడు తెలుసా? ఆదామును కష్టపెట్టడానికి భూమిని శపిస్తూ ఏమన్నాడు తెలుసా? ఈ భూమి ఇకపై నీకు గచ్చ పొదలను, ముండ్ల పొదలను మొలిపిస్తుంది, దానిని దున్ని నీవు వ్యవసాయం చేసి నీ చెమట కాల్చితే తప్ప ఆ భూమి నీకు పంటనివ్వదు అన్నాడు. శాపం అది, శాపం అది. ఏమండి, ఒకప్పుడు మరి భూమి మంచిదే కదా, భూమి మంచిదిగా తయారు చేయబడింది కదా. ఎలా తయారు చేయబడింది భూమి? పచ్చని చెట్లనియు మొక్కలనియు దాని నుంచి వచ్చేటట్లుగా, మనుషులకు జీవమునిచ్చేటట్లుగా ఈ భూమి తయారు చేయబడింది. కానీ ఈ భూమి ఇప్పుడు మొండికేసింది. ఈ భూమి తన ప్రవర్తనను మార్చుకుంది. ఎందుకంటే మనిషి తన ప్రవర్తనను మార్చుకున్నాడు గనక ప్రకృతిలో ఆయా వస్తువులు, ఆయా శక్తులు తమ ప్రవర్తనను మార్చుకుంటూ వస్తున్నాయి. వర్షం ఎప్పుడు మంచిదే కావాలి, కానీ చెడు వర్షం కూడా మనకు పడుతుంది. ఎన్నో రోజులు రైతులు వర్షాలు పడలేదని వాపోతుంటారు. కొన్ని పరిస్థితుల్లో ఈ అకాల వర్షాలు ఎందుకు వచ్చాయరా బాబు అని మరలా ఏడుస్తుంటారు. వర్షాలు పడలేదని అడిగిన వారు వీరే, వర్షాలు ఎందుకు పడ్డాయని అడిగిన వారు వీరే. ఎందుకంటే ఇది అకాల వర్షం. ఇప్పుడు వర్షం పడటం వల్ల పంట అంతా మునిగిపోయింది, పంట చేతికి రాలేదు. కానీ ఒకనాడు వర్షం పడటం వల్ల పంట పండుతుంది. అంటే అది కావలసిన వర్షం. ఇప్పుడు ఇది మన నాశనాన్ని కోరుకునే వర్షం. ప్రకృతిని దేవుడు ఎలా తయారు చేసుకున్నాడంటే మల్టీపర్పస్గా తయారు చేసుకున్నాడు. మల్టీపర్పస్. ఇంట్లోనికి మనం కెరోసిన్ తీసుకొచ్చుకుంటున్నాం, అది పొయ్యిలో వేస్తే అది ఆహారాన్ని వండి పెట్టి మనకు జీవాన్ని ఇస్తుంది. అదే ఒంటి మీద వేసుకుని అగ్గిపొల వెలిగించుకుంటే శరీరాన్ని కాల్చేస్తుంది. ఒకే కెరోసిన్ ఆయిల్, రెండు ఒకటే. పొయ్యిలోనికి జాగ్రత్తగా వెళ్ళింది అనుకోండి, మంచి చేస్తుంది మనకి. అదే ఒంటి మీద పడిపోయింది అనుకోండి, కీడు చేస్తుంది మనకి. అన్నిటినీ ఆలోచించండి, అన్ని వస్తువులను ఆలోచించండి. కరెంటు తీగల ద్వారా లోపలికి వెళ్ళి, మీటర్ ద్వారా లోపలికి వెళ్ళి బల్బులోకి వెళ్తే మంచి వెలుగు, ఫ్యాన్లోకి వెళ్తే మంచి గాలి, టీవీలోకి వెళ్తే మంచి బొమ్మ, ఏసీలోకి వెళ్తే చల్లని గాలి. అదే కరెంట్ మనం డైరెక్ట్గా పట్టేసుకుంటే బొగ్గైపోతాం. ఒకే కరెంట్ అండి. ఈ కరెంటు సవ్యమైనటువంటి మార్గంలో లోపలికి వస్తే మన బ్రతుకును కాపాడుతుంది, లేదంటే మన బ్రతుకుని క్షణాలలో కడతీరుస్తుంది. ప్రకృతి కూడా అలాంటిదే.
దేవుడు కూడా అలాంటి వాడే. ఆయన ముందు మీరు చక్కగా ఉంటే మీ బ్రతుకును కాపాడటానికి ఆయన చాలా విధాలుగా ఉపయోగపడతాడు. మీకు ఎన్ని పరిస్థితులైనా మిమ్మల్ని ఆయన ఆదుకుంటాడు. కానీ ఆయనకు ఎదురు తిరిగితే ఆయన సహించడు. అదే లక్షణం ప్రకృతిలో ఉంది. జవాబు దొరికిందా? తర్వాత జి మూర్తి మూలపేట. జి మూర్తి మూలపేట. మూలంటే ముందుకు రామ్మా. ఎస్సీజెడ్. రైట్. తమ్ముడు అడిగిన ప్రశ్న ఏంటంటే, దెయ్యాలు ఉన్నాయా? చనిపోయిన వారు భూమిపైనే ఉంటారా లేదా నరకానికి వెళ్తారా? చిన్న ప్రశ్నే. దెయ్యాలు ఉన్నాయా? చనిపోయిన వారు భూమిపైనే ఉంటారా లేదా నరకానికి వెళ్తారా? రెండు ప్రశ్నలు అండి ఇవి. రెండు ప్రశ్నలు. దెయ్యాలు ఉన్నాయా? మొదటి ప్రశ్న. దెయ్యాలు ఉన్నాయా అంటే ఏం చెప్పాలి? ఉన్నాయా లేవా? లేవా? ఉన్నాయా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. భూమి మీద ఉన్న అతిపెద్ద దెయ్యం అపవాది. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మన యుద్ధం ఎవరి మీద? శరీరాన్ని ధరించుకున్న దేవుని పిల్లలైన మన సోదరుల మీద కాదు. వారు చెడిపోయారు, వారిని వాక్యంతో రక్షించాలి. కానీ మన యుద్ధం ఎవరి మీద? అపవాది మీద మన యుద్ధం. మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అంటున్నాడు. అంటే దురాత్మల సమూహం ఆకాశ మండలంలో నుంచి భూమి మీద ఉన్న మనుషులను నియంత్రిస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడటానికి భూమి మీద ఒక క్రైస్తవుడు బలవంతుడు కావాలి అని రాయబడింది. అంటే దురాత్మలు ఉన్నాయి. తమ్ముడు ఏమడిగాడంటే, దెయ్యాలు భూమి మీద ఉన్నాయా అని అడిగాడు. తక్కువ మీరు లేదని చెప్పారు, కొంతమంది ఉన్నాయన్నారు. నేను ఇప్పుడు ఒక వివరణ ఇచ్చాను. కానీ దెయ్యాలను గురించి సరిగ్గా ఇంకా ఎవరికి తెలియదు. దెయ్యాలు భూమి మీద ఉన్నాయా అంటే మీరు అనుకున్న దెయ్యాలు భూమి మీద లేవు. దేవుడు వ్రాయించిన దెయ్యాలు భూమి మీద ఉన్నాయి. బాగా అర్థమవుతుందా? మీరు అనుకున్న దెయ్యాలేంటి? అర్ధరాత్రి అమావాస్య అలా వెళ్ళిపోతుంటే క్రమంటది పక్కన, అది మీరు అనుకున్న దెయ్యం. ఎండిన చెట్టు ఎక్కడైనా ఉంటే కనుక దాని కిందకి వెళ్ళగానే మీ ఒళ్ళంతా గజగజ వణికిపోతుంది, అది మీరు అనుకున్న దెయ్యం. ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరూ ఎక్కడికో ప్రార్థనకు వెళ్ళారు, మీరు ఏదో పరిస్థితుల వల్ల ఒంటరిగా మిగిలిపోయారు, రాత్రి అయిపోయింది, ఇంకా ప్రయాణంలో ఉండిపోయారు, ఇంటికి రావాల్సిన వారు తలుపు వేసుకున్నారు. కానీ ఎక్కడి నుంచో మీకు గజ్జల సౌండ్ వినిపిస్తుంది, గల్లు 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 అని. అది మీరు అనుకున్న దెయ్యం. మీరు పడుకున్నారు, చిన్న బెడ్ లైట్ వెలుగులో అలా తిరుగుతుంది, ఏదో ఒక వెలుగు తిరుగుతుంది, అటు ఇటు అలా తిరుగుతుంది, అది మీరు అనుకున్న దెయ్యం. చూసారా? రైట్. ఇవన్నీ మీరు అనుకున్న దెయ్యాలు. ఈ దెయ్యాలు లేవు. నిజంగానండి ఈ దెయ్యాలు ఉన్నాయనుకోండి, నేను యేసుక్రీస్తును ప్రకటించడం ప్రారంభించిన దగ్గర నుంచి, నా చిన్ననాడు యేసుక్రీస్తును ప్రకటించడం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో దెయ్యాలను కూర్చున్నటువంటి టాపిక్, దెయ్యాలను కూర్చున్నటువంటి అంశం నేను మహాసమాజంలో మాట్లాడుతుంటాను, బహిరంగంగా మాట్లాడుతుంటాను. దెయ్యమా దెయ్యమా అని మాట్లాడాను. దేవుడు తీసిన సినిమాలో ఒక దెయ్యాన్ని కూర్చి 3వ రోజు మాట్లాడాను. చాలా సందర్భాలలో నేను దెయ్యాన్ని కూర్చి బహిరంగంగా మాట్లాడుతుంటాను. దెయ్యాలు లేవు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి నేను బోధిస్తుంటాను. నిజంగా దెయ్యాలు ఉన్నాయనుకోండి, ముందు ఎవరి దగ్గరకు వచ్చేయాలి? మణికుమార్ దగ్గరకు వచ్చేయాలి. దెయ్యాలు వచ్చాయా? ఇప్పటి వరకు రాలేదండి. వస్తే చూద్దామని నాకుంది. ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదండి. ఒకవేళ ఎవరైనా దెయ్యాలు ఉన్నాయి అంటే కనుక నా దగ్గరికి తీసుకొచ్చేయండి. నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది, నా ఫోన్ నెంబర్ ఇచ్చేయండి దానికి. లేకపోతే నా అడ్రస్ ఇచ్చేయండి దానికి. ముందు నా దగ్గరికి ఏమొస్తావులే, అల్పుడిని, నేను బలహీనుడిని, ముందు ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోని చెప్పండి. నా దగ్గరికి వస్తే మేమిద్దరం బలపడతాం, పోటీ పడతాం. దెయ్యాలు లేవండి, కానీ దెయ్యాలు ఉన్నాయండి. ఏ దెయ్యాలు ఉన్నాయి? మీకు తెలియని దెయ్యాలు కొన్ని ఉన్నాయి.
మీకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరికి తెలియని దెయ్యాలు ఇవి. ఎవరికి తెలియదు ఈ దెయ్యాలు. విట్లాచారికి తెలియదు, అందుకే విట్లాచారి సినిమాలో ఈ దెయ్యాన్ని పెట్టలేదు, ఆ దెయ్యాన్ని పెట్టేశాడు. ఏ దెయ్యం అది? తెల్లని చీర, కాళ్ళు వెనక్కి, జుట్టు విరబోసుకుని, గోళ్ళు ఇంతవరకు పెంచేసుకుని, మధ్యలో పెద్ద నల్ల బొట్టు పెట్టుకుని ఇలా రక్తం కారిపోతుండే చూసారా, ఆ దెయ్యాన్ని పెట్టేశాడు. వాడికి తెలియదు. ఈరోజు సినిమాలలో చూపిస్తున్నటువంటి, సినీ మీడియా చూపిస్తున్నటువంటి ఈ రాక్షసులు, దెయ్యాలు, చింత చెట్టు మీద దెయ్యం, నాకేం భయం, ఇవేవీ లేవండి. ఈ దెయ్యాలు లేవండి. అసలు దెయ్యాన్ని మరిచిపోయేలా చేయటానికి, దెయ్యం దృష్టిని దీని మీదకి మళ్లించటానికి ఆ విలన్ గాడు చాలా పెద్ద పన్నాగం పన్నాడు. వాడెవరికి కనిపించకూడదు, మరి ఏం కనిపించాలి? చింత చెట్టు మీద దెయ్యమే కనిపించాలి అందరికీ. అమావాస్య రోజు సమాధి మీద ఉన్న దెయ్యమే కనిపించాలి అందరికీ. అక్కడ దెయ్యం లేకపోయినా దెయ్యం ఉందని క్రియేట్ చేసి నేను ఎవరికి కనిపించకూడదు అనుకుని వాడు మరుగున పడిపోయాడు, అందరినీ ఆట ఆడించేస్తున్నాడు. కానీ అసలు దెయ్యం అంటూ ఒకటి ఉంది. దానిని గుర్తించిన నాడే మీరు దానితో యుద్ధం చేయగలరు. ఎందుకంటే అది ఎవరిలో ఉంది? ప్రతి మనిషిలోనే ఉంది. ప్రతి మనిషిలోనే ఉందండి. ఈరోజు మనిషి రాక్షసుడుగా మారిపోతున్నాడంటే వాడిలో ఉన్నది ఎవరో తెలుసా? దెయ్యం. దెయ్యమేనండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒకనాడు గత కాలంలో ఒక వార్త వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక పెద్ద ఆవిడ తన మనూరాలతో కూడా వచ్చింది, ప్రయాణం చేయడానికి వచ్చింది. చిన్న వయసున్న మనూరాలు, ఇంకో మన కిరణి అంత ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద నించుంటేనండి, ఒకడు అప్పటి వరకు అలాగే కూర్చున్నాడట, కట్టి పట్టుకున్నాడు. ఆ 3 సంవత్సరాల అమ్మాయిని నరికేసి పారిపోయాడు. అసలు ఆ అమ్మాయి ఎవరో వీడికి తెలియదు, ఈ అమ్మాయికి వాడెవరో తెలియదు, ఈ కుటుంబానికి వాడు పరిచయం లేదు. తరువాత పోలీసులు ఈ కేసును ఛేదించి వాడిని పట్టుకుని, ఎందుకురా బాబు ఇలా చేశావంటే, నేను సైకోని అంటున్నాడు వాడు. నేను సైకోని, ఎవరినో ఒకరిని చంపేద్దామని వచ్చాను, ఇంకా అమ్మాయి దొరికింది చంపేశాను, నాకు శిక్ష విధించండి అంటున్నాడు. అంటే వాళ్ళు ఎవరున్నారనమాట? దెయ్యం. ఆ దెయ్యాన్ని పట్టుకోవాలి ముందు మనం. ఆ దెయ్యాన్ని పట్టుకోవాలి ముందు మనం. ఈ దెయ్యాల కోసం మనుషులు చింతచేడు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, సమాధి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అర్ధరాత్రి ఎదురు చూస్తున్నారు, లేకపోతే టీవీలు సీరియల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నిజంగా చనిపోయిన వారి ఆత్మలు కోరిక తీరకపోతే ఎక్కడే దెయ్యాలైపోతాయి అనటం పచ్చి అబద్ధం. ఒక రకంగా చెప్పాలంటే అది భూతు. చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడ ఎందుకు ఉంటాయండి? దేవుడు తన గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. మరు క్షణమే ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. దేవుడు వెంటనే శిక్ష అమలు చేస్తాడు. ఆత్మను తీసుకుని వెళ్ళిపోతాడు, నరకంలో శిక్ష అనుభవించాలి. ఇక్కడే ఒకవేళ వారు పగ తీర్చుకుంటారు అనుకుంటే భూమి మీద ఎంతమంది కోరికతో చనిపోతున్నారు చూడండి. కోరికతో చనిపోతున్నారు చూడండి. రాజీవ్ గాంధీని ఎవరు చంపేశారు? ఒక చిన్న అమ్మాయి చంపేసింది, తానే అనేటువంటి అమ్మాయి చంపేసింది. పూల దండలో బాంబు అమర్చి వెళ్ళి ఆయనకు దండ వేసింది. స్టేజ్ మీద అందరూ కుప్పకూలిపోయారు, తుత్తునీలుగా పడిపోయారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి ఆత్మ ఎవరి మీద పగ తీర్చుకోవాలి? చంపినటువంటి ఆ ఆత్మ మీద, ఆ పన్నాగం పన్నిన వారి మీద, ఆ వెనక ఉన్నవారు అందరి మీద పగ తీర్చుకోవాలి. కానీ ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. పగ తీర్చుకోవడానికి భూమి మీద ఇంకెవరైనా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వారు మాత్రమే ఉన్నారు. ఏమండి, సోనియా గాంధీ ఒక్క ఆవిడే కదండి పట్టించుకోవాలి. ఆ కేసును కూర్చి ఇంకెవరు పట్టించుకుంటారు? రాజీవ్ గాంధీ గారు వెళ్ళిపోయారు. బిన్ లాడెన్ చంపేశారు. బిన్ లాడెన్ వచ్చి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి మీద పగ తీర్చుకుంటున్నాడా? వీరప్పని చంపేశారు. వీరప్పను వచ్చి పోలీసులందరి మీద పగ తీర్చుకుంటూ కూర్చుంటున్నాడా? చెప్పండి. నిన్న మొన్న నయీం చంపేశారండి. ఇప్పుడు నయీం తాలూకా ఉన్నటువంటి ఆస్తులు, అతని వెనక తిరిగినటువంటి అనుచరులు, ఇంకా పోలీసులు ఆ డొంకంతా కదులుస్తున్నారు, బయటకు లాగుతున్నారు. నిజంగా నయీం చచ్చిపోయిన తర్వాత అతడు కోరిక తీరక చచ్చిపోతే నయీం ఇప్పుడు ఎక్కడుండాలి? ఎక్కడెక్కడే తిరగాలి, పోలీసులు అందరూ భరతం పట్టాలి, లేకపోతే నాయకులు భరతం పట్టాలి. ఏది? నయీం ఎప్పుడో వెళ్ళిపోయాడు. అతడు చేసిన కార్యక్రమాలను బట్టి అతడు శిక్షను అనుభవించడానికి వెళ్ళిపోతాడు. ప్రియమైన వారులారా, చనిపోయిన ప్రతి ఆత్మ ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతుంది. చూడండి, మంచి మాట దేవుడు రాయించినటువంటి సంగతిని చూపిస్తాను. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం.
మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. మేఘము విడిపోతే ఎలా అదృశ్యం అయిపోతుందో, గాలిలో కలిసిపోతుందో, మరలా అదే మేఘ రూపంలోనికి రాలేకపోతుందో, అలాగే ఒక పోలికగా చెబుతూ పాతాళానికి దిగిపోయిన వాడు కూడా మరి ఎప్పుడును వెనక్కి భూమి మీదకి రాడు. అందుకే కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు మరలా 10వ వచనంలో, అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు. ఆంధ్రాకి రాడు, వీరప్పన్ అయితే ఆ గంధపు చెట్ల అడవుల్లోనికి రాడు, ప్రభాకరన్ పిల్ల అయితే శ్రీలంకకు రాడు, బిన్ లాడెన్ అయితే ఆఫ్ఘనిస్తాన్కి రాడు, రాజీవ్ గాంధీ అయితే ఇండియాకి రాడు, మహాత్మా గాంధీ అయితే ఇండియాకి రాడు. గాడ్సే చంపేశాడు గాంధీ గారిని. ఇప్పుడు గాడ్సే మీద పగ తీర్చుకోవాలా గాంధీ గారు? లేరు, ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడికో వెళ్ళిపోయారంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? 3వ లోకానికి వెళ్ళిపోయారు. బాగా అర్థం చేసుకోండి. చూడండి, అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతనిని మరలా ఎరుగదు. నిజంగా సాంఘిక సంస్కర్తలు అంటే ఎవరో తెలుసా? వీరేశలింగం గారు కాదు, గురజాడ అప్పారావు గారు కాదు, క్రైస్తవుడు. సాంఘిక సంస్కర్త, సంఘములో సంస్కరణలు తెచ్చినవాడు, మూఢనమ్మకాలన్నింటినీ పెళ్లగించినవాడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు. ఏ క్రైస్తవుడు? నిజాన్ని పూర్తిగా గ్రహించినటువంటి క్రైస్తవుడు. ఈరోజు చాలా మంది డమ్మీ క్రైస్తవులు తయారైపోయారు. దెయ్యం అనగానే వీరికి భయమే. బైబిల్ని గుండెల మీద పెట్టుకుని పడుకుంటున్నారు. బైబిల్లో ఉన్నదానిని గుండెల్లోకి ఎక్కించుకోలేకపోయారు, కానీ బైబిల్ని మాత్రం చక్కగా జిప్పు వేసి సెంటు రాసి దగ్గర పెట్టుకుంటున్నారు, తల కింద పెట్టుకుంటున్నారు. ప్రియమైన వారులారా, మీరు నిజంగా బైబిల్లో ప్రావీణ్యత సంపాదించగలిగి ఇదిగో ప్రశ్న జవాబుల రూపంలో బైబిల్ని నేర్చుకుంటే కనుక దేనికైనా మీరు సమాధానం చెప్పగలరు, సంఘాన్ని సంస్కరించగలరు. ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో. వాటన్నిటినీ మీరు ప్రశ్నించగలరు, మనిషిని సన్మార్గంలో నడిపించగలరు. దయ్యాలు ఉన్నాయి. ఏ దయ్యాలంటే మనిషిని పీడించే దయ్యాలు, మనిషిని రాక్షసునిగా మార్చేటువంటి దయ్యాలు. ఒక దొంగగా, ఒక వ్యభిచారిగా, ఒక మర్డరర్గా ఈరోజు ప్రపంచంలోని ప్రతి మనిషిని దేవునికి దూరం చేస్తున్నవాడు వాడే దురాత్మల సమూహం. వాడి మీద మన పోరాటం చేయాలి. వాటికి నేనంటే చాలా కక్ష, కానీ నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే నేను వాక్యం అనే ఖడ్గంతో వాడిని ఎదుర్కొంటాను. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలోచించి మీరు కూడా ఇలాంటి యుద్ధ సన్నిధులుగా మారిపోవాలి. తర్వాత ప్రశ్న, రవి మూలపేట. సహోదరుడు రవి మూలపేట. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం ప్రకారం స్త్రీలు సంఘములో మాట్లాడకూడదు అని ఉంది, కానీ ఇప్పుడు అనేక సంఘాలలో స్త్రీలు వాక్యం బోధిస్తున్నారు. స్త్రీలు వాక్యం బోధించడం రవికి నచ్చలేదు. ఏడు రవి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. ప్రశ్న అర్థమైందండి? స్త్రీలు జాగ్రత్తగా వినండి మాట. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం ప్రకారం స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదని ఉంది, కానీ ఇప్పుడు అనేక సంఘాల్లో స్త్రీలు వాక్యం బోధిస్తున్నారు. రైట్. తమ్ముడు ప్రశ్న మంచిదే అడిగాడు. తాను పురుషుడైనా సరే స్త్రీల గురించి ఎంతో గౌరవభావంతో అడిగాడు కనుక అతను గౌరవిస్తూ మనం ఈ వాక్యం నేర్చుకోవాలి. 34వ వచనం చదువుతాను చూడండి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది అంటున్నాడు. మరలా 35, వారు ఏమైనను నేర్చుకుని కోరిన ఎడల ఎంట తమ తమ భర్తలను అడుగువలను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము, దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలువెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చినా అంటున్నాడు. సంఘంలో స్త్రీలకు దేవుడు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. నియమ నిబంధనలు. సంఘంలో ఎవరిని మాట్లాడమంటున్నాడు, ఎవరిని మాట్లాడొద్దు అంటున్నాడు, ఎవరిని వాక్యం చెప్పమంటున్నాడు, ఎవరిని వాక్యం చెప్పొద్దు అంటున్నాడు అని మీరు దీనిని బట్టి అర్థం చేసుకోగలిగితే, పురుషులు వాక్యం చెప్పాలి, స్త్రీలు తమ ఇంట భర్తలను అడిగి నేర్చుకోవాలి అంటున్నాడు. సందర్భం బాగా అర్థం కావాలంటే మీకు అసలు ఏ ఉద్దేశంతో రాయించాడు దీనిని? ఏ ఉద్దేశంతో రాయించాడు? కొరింథీ సంఘంలో ఏదో ఒక తప్పు జరిగింది, దానిని బట్టి కొరింథీలకు మాత్రమే ఇలాంటి మాటలు రాస్తున్నాడు ఆయన. మిగిలిన సంఘాల్లో ఇటువంటి ప్రాబ్లం లేదు, ఇటువంటి అవసరత లేదు.
ఆయా సంఘాలను మనం చూస్తున్నప్పుడు ఒక్కో సంఘంలో ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఒక్కో సంఘానికి ఒక్కొక్క సూచన, ఒక్కొక్క హెచ్చరిక మనం చేయాల్సి వస్తుంది. ఒక్కో సంఘంలో చిన్నపిల్లలు రాక్షసుల్లో ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఈ పిల్లల్ని ఇప్పుడు కంట్రోల్ చేయలేదంటే వీరు యూత్ అయిన తర్వాత బాగా అలర్ చేస్తారు, వీరు వాక్యానికి సహకరించరు, కనుక వీరిని షటప్, వీరిని మాట్లాడనివ్వకండి. కొన్ని సంఘాలకు మనం వెళ్తున్నప్పుడు మనం వాక్యం చెబుతూ ఉంటాం, పిల్లలు వారి కార్యక్రమాలు చేసుకుంటుంటారు, ఏడ్ చేస్తుంటారు, గోల చేస్తుంటారు, వాక్యాన్ని అస్సలు విననివ్వరు. అలాంటప్పుడు వారిని ఏం చేయాలి? అక్కడ ఏం చెప్పాలి? ఈ పిల్లలను క్రమమైన పద్ధతిలో ఉంచండి అనే తల్లిదండ్రులకో, లేకపోతే ఇటు బోధకులకో, లేకపోతే ఇటు నాయకులకో మనం చెప్పాలి. వీరిని ఇప్పుడే మీరు క్రమబద్ధీకరించండి, లేదంటే ఎవరు వాక్యం వినని పరిస్థితి. ఆ చిన్నపిల్లలు గొడవలే అందరూ చూస్తున్నారు తప్ప వాక్యాన్ని ఎవరు చూడటం లేదు. సంఘానికి ఉన్నటువంటి లోటును బట్టి ఆ లోటును పూడ్చుతున్నాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయుల్లో ఏ లోటు ఉందన్నమాట? స్త్రీలు అత్యధికముగా మాట్లాడేటువంటి లోటు ఉంది. దీని వలన ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం ప్రకటింపబడటం పోయి దేవుని వాక్యానికి అవమానం కలుగుతుంది, దేవుని వాక్యం అడ్డగింపబడుతుంది. అందుకే ఏం చేశాడు? స్త్రీలు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే గనక మీరు ఇంటికి వెళ్ళి మీ భర్తలను అడిగి నేర్చుకొనవలను. అంటే సంఘంలో మీరు డిస్కషన్స్ పెట్టొద్దు అన్నాడు. అడిగి నేర్చుకునేటువంటి సందర్భంలో మాట్లాడుతున్నాడు. దేనండి, మీకు ఏదైనా ప్రశ్న వచ్చింది, దానిని మీరు ఎక్కడ సందేహం నివృత్తి చేసుకోవాలి? ఇంటికి వెళ్ళి మీ భర్తను అడిగి మీరు సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. అంతేగాని సంఘంలో మీరు యథావిధిగా మీరు కూర్చున్న పలంగా, మీరు ఉన్న పలంగా అక్కడే మీరు గోల చేసి మాట్లాడటానికి వీలు లేదు. ఎందుకంటే సంఘం ఎలా ఉండాలి? చాలా డిసిప్లైన్గా ఉండాలి. సంఘంలోనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ దేవుని మీద దృష్టి కేంద్రీకరించాలి తప్ప ఎవరో ఒక ఆమె గలగలగల మాట్లాడుతుందని ఆమె వైపు అందరూ దృష్టి కేంద్రీకరించకూడదు. అది దేవుని ఉద్దేశం. లేకపోతే మొత్తానికే మోసం. మనం వచ్చింది దేనికి? దేవుని వాక్యం నెరవేర్చడానికి, దేవుని వాక్యం నేర్చుకోవటానికి. అందుకే స్త్రీల అలంకరణ విషయంలో కూడా ఏం చెప్పాడో తెలుసా? పురుషులకు అంత ఎక్కువగా అలంకరణ గురించి ఆయన మాట్లాడలేదు. స్త్రీల అలంకరణ గురించి వచ్చేసరికి ఏమంటున్నాడు ఆయన? ఎందుకంటే అలంకరణ విషయంలో స్త్రీలే ఎక్కువగా పొరపాట్లు చేస్తుంటారు. పురుషులకు అలంకరణ ఏముందో చెప్పండి? ఒక షర్టు, ఒక ప్యాంటు, ఒక వాచ్, మహా అయితే ఒక టై, అంతే కదా. కానీ స్త్రీలు అలంకరించుకోవాలనుకుంటే వారు చాలా అలంకరించుకోవచ్చు. అందుకే విస్తారమైనటువంటి జడలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దు అన్నాడు. ఒక పవిత్రతను స్త్రీలకు ఆపాదిస్తున్నాడు. చూడండి, లోకంలో ఏ పుస్తకం ఈ విధంగా మాట్లాడలేదండి స్త్రీలను గురించి. ఏ పుస్తకం అయినా స్త్రీలను ఈ విషయంలో నిర్బంధించిందా? లేదండి, ఎవరు నిర్బంధించలేదు. మీరు ఏ విశ్వాసంలోనికి వెళ్ళి చూడండి, ఎవరి దగ్గరకు మీరు వెళ్ళి చూడండి, వారికి పగ్గాలు వేయలేకపోయింది, వారికి పగ్గం వేయలేకపోయింది. దేవుడు ఎందుకు పగ్గం వేస్తున్నాడో తెలుసా? మనలను బ్రతికించటానికి, అంతే తప్ప మనలను సాధించడానికైతే కాదు. స్త్రీలను అదుపులో పెట్టి వారిని ఏదో సాధించడానికైతే కాదు. స్త్రీలలో దేవుడు ఏ సౌందర్యం చూడాలనుకుంటున్నాడు? అంతర్గత సౌందర్యాన్ని చూడాలనుకుంటున్నాడు. వారి గుణం అనే సౌందర్యాన్ని చూడాలనుకుంటున్నాడు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అందగత్తి అయిన భార్య దొరుకుట అరుదు అనలేదు. ఫ్యాషన్ షోకి వెళ్తే అందరూ వాళ్ళే అందగత్తులు. వారు అందరం ఎంతసేపు? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు అంతే. ఆ తర్వాత ఆ బామ్మలను చూడలేం మనం. ముఖం అంతా ఒలిపోయి, ఆ శరీరం అంతా ఏలాడిపోయి, ఏమండి ఆ అందం ఎంతకాలం అంటే 30 ఏళ్ళ వరకే కదా, 40 ఏళ్ళ వరకే కదా. కానీ అంతర్గత సౌందర్యం అంటే అది చచ్చిపోయేంత వరకు ఉంటుంది. నీ పిల్లలను కాపాడి, నీ పిల్లలను దేవునిలో పెంచి, నీ మనువలను దేవునిలో పెంచి, ఒక సంఘాన్ని కట్టి, ఒక ఊరిని కట్టి, ఒక పట్టణాన్ని దేవునిలో నడిపించిన స్త్రీ అయితే గనక నీ అంతర్గత సౌందర్యం తరతరాలు కొనియాడబడుతుంది. అది దేవునికి కావాలి. ప్రియమైన వారలారా, సంఘంలో మాట్లాడవద్దని ఎందుకు చెప్పాడంటే సంఘం పక్కదారి పట్టకూడదు. దేవుని వాక్యం మాత్రమే ఇక్కడ చర్చించబడాలి, దేవుని వాక్యం మాత్రమే ఇక్కడ నేర్పించబడాలి. కనుక మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా సరే మీరు ఇంటికి వెళ్ళి మీ భర్తలను అడిగి అక్కడ మీరు డిస్కషన్ పెట్టుకుని మీ ఇరువురే ఉంటారు కనుక అక్కడ మీరు నేర్చుకోండి. సంఘంలో మాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు అంటున్నాడు. మరి ఒకవేళ భర్త మారకపోతే, భర్త మారిన వాడైతే, భర్త వాక్యానికి సమాధానం చెప్పగలిగిన వాడైతే ఇంటికి వెళ్ళి భర్తను అడిగితే భర్త సమాధానం చెబుతాడు. ఒకవేళ భర్త మారకపోతే ఏం చేయాలి? అప్పుడు సంఘంలో మౌనంగా కూర్చుని బోధ వినాలి.
ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మీ భర్తను మీ మంచి ప్రవర్తన వలన మీరు క్రైస్తవులోనికి రాబట్టాలి, క్రీస్తును అంగీకరించేలా మీరు చేయాలి, మంచి జీవితాన్ని అతనికి ఇవ్వగలగాలి. అతడు ఒకవేళ క్రీస్తును అంగీకరించని వాడైతే ఆ తర్వాత మీరిరువురు మరలా వాక్య పరిశోధన ఇంటి దగ్గర చేసి వాక్యం నేర్చుకునేవారుగా ఉండాలి. స్త్రీల విషయంలో ఈ జాగ్రత్తను చెప్పడానికి కారణం ఏంటంటే కొరింథీ సంఘంలో స్త్రీలు అంతగా మంచివారు కాదు, కొండెగత్తులుగా, అందరిలో గొడవలు సృష్టించేవారుగా, ఎక్కువగా మాట్లాడేవారుగా పౌలుకు కనిపించారు. కనుక దీనిని దృష్టిలో పెట్టుకున్నటువంటి పౌలు ఏం చేస్తున్నాడంటే మీరు సంఘంలో మాట్లాడటానికి వీలు లేదు అంటున్నాడు. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇంటికి వెళ్ళి మీ భర్తలను అడిగి తెలుసుకోండి అంటున్నాడు. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి ఎంతో మంది అసలు స్త్రీలు వాక్యాన్నే బోధించకూడదు, వాక్యమే నేర్చుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే మీకు మంచి సందర్భాన్ని చూపిస్తాను. ఇప్పుడు మీకు యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇదే చివరి ప్రశ్న. ఎవరు భయపడకండి, ఎక్కువసేపు ఉండదు, ఇక సమయం ముగింపబడుతుంది. బాప్తిస్మం తీసుకోవాల్సిన వారు స్టేజ్కు ఎడం వైపుకు రావాలి, త్వరగా సిద్ధపడాలి. చివరిగా మనం ఈ యొక్క సందేహాన్ని నివృత్తి చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఈ సందర్భం మనం చూసినప్పుడు సమరయ స్త్రీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు సమరయ స్త్రీకి వాక్యాన్ని నేర్పిస్తున్నారు. 27వ వచనం మీరు చూడండి. 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి, యేసుక్రీస్తు సమరయ స్త్రీతో వాక్యాన్ని నేర్పిస్తున్నప్పుడు ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. అంటే ఇంతవరకు స్త్రీలకు వాక్యం నేర్పించటం ప్రత్యేకంగా మేము ఎక్కడ చూడలేదు. కనుక ఒక స్త్రీకి వాక్యం నేర్పించడం ఇదే మొదటిసారి అని శిష్యులు యేసును చూచి ఆశ్చర్యపడుతున్నారు. అందుకే యేసు ఒక విప్లవకారుడు, ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చినవాడు. అప్పటి వరకు యూదులలో అటువంటి ఆచారమే లేదండి. స్త్రీలకు వాక్యం చెప్పే ఆచారం, అటువంటి పద్ధతి లేదు. కానీ యేసుక్రీస్తు నూతన నిబంధనలోనికి తీసుకుని వచ్చి స్త్రీలు ఏమాత్రం తీసిపోయిన వారు కాదు, స్త్రీలు కూడా పరలోకానికి అర్హులే, వారి పేర్లు కూడా జీవగ్రంథమందు లిఖింపబడతాయి. అవసరమైతే పురుషుల కంటే స్త్రీలే ముందుగా వెళ్ళిపోతారు పరలోకానికి. స్త్రీలకు దేవుడు ఎంత ఆధిక్యతను కల్పించాడంటే ఏ స్త్రీ ద్వారా ఆయన ప్రణాళిక చెడిపోయిందో ఆ స్త్రీ యందు కుమారుడు పుట్టాడు. గత దినాన్ని మీరు నేర్చుకున్నారు, మీరు విన్నారు. స్త్రీని అంతగా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఒక హవ్వ వలన ఆయన ప్రణాళిక మోసగించబడినప్పుడు, ఆయన ప్రణాళిక నెరవేరనప్పుడు మరలా స్త్రీ ద్వారానే నా కుమారుడు పుట్టాలి అనుకున్నాడు. స్త్రీ మీద పగతో లేడండి ఆయన. స్త్రీని తగ్గించి చూడాలని ఆయన అనుకోవటం లేదండి. స్త్రీని మరలా హెచ్చించి ఏం చేశాడు? మరియ గర్భాన్ని ఎన్నుకున్నాడు ఆయన. స్త్రీ యందు తన కుమారుడు పుట్టాడు. ఇక యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఎంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడిరి. నీకేమి కావాలని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. యేసుక్రీస్తుని ఎవరు ప్రశ్నించలేరు, ఎందుకంటే ఆయన విప్లవకారుడు, ఆయన సంఘ సంస్కర్త. ఆయనను ఎవరు ప్రశ్నిస్తారు? ఆయన ఏం చేసినా సరే అందులో ఒక అర్థం ఉంటుంది. భవిష్యత్తు తరాలకు ఆయన ఏదో నేర్పించబోతున్నాడు. ఎవడునూ అడగలేదు. 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, స్త్రీ నేర్చుకుంది వాక్యం, సమరయ స్త్రీ వాక్యం నేర్చుకుంది. అప్పటి వరకు వాక్యాన్ని వింది. ఆమె వచ్చిన పని ఏంటి? కొండతో యాకోబు బావిలో ఉన్న నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ యేసు వాక్యం విన్న తరువాత కొండను విడిచిపెట్టేసింది అక్కడ. ఎందుకు? ఇప్పుడు ఆమెకు అర్థమైంది అసలైనటువంటి ఎమర్జెన్సీ అంటే ఏంటో. ఇంటిలోనికి నీళ్లు తీసుకువెళ్ళడం కాదు ఇప్పుడు ఎమర్జెన్సీ. ఏంటి అసలైన ఎమర్జెన్సీ? ఈ క్షణాన నా గుండె ఆగిపోతే నేను పరలోకం వెళ్ళలేను. అందువలన నా కుండ ఇక్కడే విడిచిపెట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఊరిలోనికి వెళ్ళిపోయింది చూడండి. ఊరంతటిని చూచింది ఒకవైపు. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చేసాయి. పరిగెట్టేస్తుందండి సమరయ స్త్రీ. అర్థమైపోయిందండి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు సమరయ స్త్రీకి అర్థమైపోయిందండి. ఇప్పుడు సమరయ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, అంటే యేసుక్రీస్తుని ఏం చేస్తుంది? ఈమె పరిచయం చేస్తుంది ఆ ఊరికి. మీరు రండి, యేసుక్రీస్తు దగ్గరకు రండి, ఆయన చెప్పినవన్నీ వినండి, ఆయన చేసినవన్నీ చూడండి, ఈయన క్రీస్తు కాడా? యేసుక్రీస్తుని పరిచయం చేయటం లేదా? సమరయ స్త్రీ పరిచయం చేస్తుంది. ఈమె ప్రతి గడపకు వెళ్ళి యేసుక్రీస్తుని గురించి చెప్పిన దానిని బట్టి ఏం జరిగిందో తెలుసా? క్రింద మాటలకు వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు. ఈ 39వ వచనం.
39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరని రాయబడింది. అది చాలా ఆమెకి. ఆమె మాటను బట్టి అనేక మంది విశ్వాసం ఉంచారా? ఆమె మాటను బట్టి అనేక మంది విశ్వాసం ఉంచారా? అంటే స్త్రీలు నోరు తెరిచి వాక్యం చెప్పొచ్చా? చెప్పొచ్చు. స్త్రీలు నోరు తెరిచి యేసుక్రీస్తును గురించి పరిచయం చేయొచ్చా? చేయొచ్చు. చేయొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు విషయంలో ఇది జరిగింది. ఆ స్త్రీ ఏం చేసింది? ఆ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలో ఉన్న సమరయుల్లో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచిరి అని వ్రాయబడింది. మీ మాటలను బట్టి కూడా మీ ప్రాంతాలలో ఉన్నవారు, మీ బంధువులలో ఉన్నవారు యేసునందు విశ్వాసం ఉంచగలిగిన స్థాయికి మీరు చేరాలి. అప్పుడు మీ పేర్లు ఎక్కడుంటాయి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అంటున్నాడు. సువార్త మేం చేస్తుంటే వారు కూడా మాతో పాటు సువార్త చేస్తున్నారు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతో నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. పరలోకానికి వెళ్ళిపోయారు వీళ్ళు. సువార్త పనిలో సహకారులుగా ఉన్నటువంటి వీరు పరలోకంలో వారి యొక్క స్థానాలను పదిలిపరుచుకుంటున్నారు. చూడండి, అంటే స్త్రీలు పరలోకం పొందే అవకాశం చాలా ఎక్కువండి. మీరు కొద్దిగా అడుగు ముందుకు వేస్తే, మీరు క్రీస్తు సువార్త పనిలో సహకారులుగా ఉంటే, మీకు దేవుడిచ్చిన గర్భఫలాలను చిన్ననాటి నుండి దేవుని సేవలో మీరు పెంచగలిగితే మీ పేర్లు జీవగ్రంథమందు రాయటానికి ఆయన ఏమాత్రం సందేహించటం లేదు. అది స్త్రీలలో ఉన్న గొప్పతనం. ప్రశ్న అర్థమైందని భావిస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ పవిత్రమైన ప్రేమకు వందనములు ఆయన. మీరు అనుగ్రహించినటువంటి కృపకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ మనసును పరిశోధించటం అంటే, పరలోకమందున్న మీ మనసులోని సంగతులు తెలుసుకోవటం అంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది, ఎంతో ఆనందంగానూ ఉంది. తండ్రి, ఇప్పటి వరకు మాకు పరిచయం కాని మీ మనసు ఇప్పుడే పొరలు విప్పి మాకు తెలియజేస్తున్నందుకు వందనములు నాయన. ఇంకను అనేక సంగతులు మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. అందు నిమిత్తం మా చేతుల్లో మీరు మీ వేద గ్రంథాన్ని ఉంచారు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చినని వ్రాయబడిన ప్రకారము బైబిల్లో ప్రతి మాటను మేము క్రోడీకరించి వాస్తవాన్ని తెలుసుకోగలుగుటకు మంచి సన్నివేశాలను మాకు అనుగ్రహించి సందర్భానుసహితంగా మాకు వాక్యము నేర్పించినందుకు వందనములు నాయన. ప్రశ్నలతో ముందుకు వచ్చిన సహోదరులను కాపాడండి. ఆ ప్రశ్నలకు మంచి సమాధానములు ఇచ్చి మా హృదయములను తృప్తిపరిచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ 3 దినాల కార్యక్రమంలో ముగింపు దశలోనికి మేము వచ్చాము. రాత్రి వేళ మీ కార్యక్రమాన్ని నెరవేర్చుచుండగా చక్కని మాటలు మాకు అనుగ్రహించండి. ముగింపు మాటలు మా ఆత్మలకు బలాన్నిచ్చేవిగా ఉండటకు మాకు సహాయం చేయండి. అయితే ఏది నిజం అని నిజాన్ని సమాజంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నంలో చివరి ఘట్టంలో మీ సహాయం మాకు అనుగ్రహించి మంచి మాటలు మాకు నేర్పించండి. తండ్రి, ఈ ముఖ్యమైనటువంటి ఘట్టంలో మీ కుమారులు పాప జీవితం నుండి బయటకు వచ్చి పరిశుద్ధ జీవితాన్ని ఇక మీదట గడపడానికి తండ్రి బాప్తిస్మం తీసుకొని నీటిలోనే వారి యొక్క పాపములు విడిచిపెట్టి సమాధి చేయబడి క్రీస్తు నిమిత్తం తిరిగి లేచుటకు నాయన వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం బట్టి మీకు వందనములు తండ్రి. ఆ సహోదరి నిమిత్తము సహోదరుడి నిమిత్తము ప్రత్యేకంగా మీ సన్నిధిని జ్ఞాపకం చేస్తున్నాం. భూమి మీద ఒక్క పాపి మారితే పరలోకమందు దూతలు ఎదుట మీరు సంతోషిస్తారని వ్రాయబడినటువంటి మాట ప్రకారము పరలోకంలో మీకు మిక్కిలి ఆనందాన్ని కలిగించేటువంటి విషయము కనుక ఆయన ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తూ వారి జీవితకాలం అంతా మీ కొరకు బ్రతికేవారుగా, క్రీస్తును ధరించుకొని జీవించేవారుగా, వారు ఎల్లప్పుడూ క్రీస్తుకు సాక్షులై బ్రతికేవారుగా, అనేక మందికి క్రీస్తును ప్రకటించటంలో అలుపెరగినటువంటి సైనికులుగా వారిని మలచమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక నాయన ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబానికి సమాధానం అనుగ్రహించండి. భవిష్యత్ కాలంలో ఎన్ని కష్టములు వారికి ఎదురైనా మీ సేవ యందు వారు నిలబడటానికి, పరలోకాన్ని పొందేంత వరకు వారు నిద్రపోకుండా ఉండటకు వారికి సహాయం అనుగ్రహించండి. అలాగే మీ మాటలు వినేటువంటి మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాల నుంచి వచ్చి తండ్రి మీ వాక్యమందు సంతోషించినటువంటి మీ బిడ్డలందరినీ మీరు కాపాడండి నాయన. మంచి మనసుతో
తండ్రి ఇక్కడికి వచ్చి మీ మాటలను అందించి మమ్మల్ని సంతోషపరిచినటువంటి శామ్యూల్ రాజబాబు గారిని కూడా మీరు దీవించి ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు చక్కని ఆరోగ్యం కలిగిన వారే, మీ సేవ యందు అత్యుత్సాహముగా పాల్గొన్నవారే తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ శరీరము ద్వారా ఆయన సత్కార్యములు చేయు విషయంలో, తన అవయవములను నీతి సాధనములుగా వినియోగించే విషయంలో ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉండగలుగుటకు సహాయం చేయండి. వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంతటి మహా కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా కొనసాగిస్తున్నటువంటి మీ కుమారుడు, మా సహోదరుడు బాలరాజు గారిని, అతనికి మీరు ఇచ్చినటువంటి సాటి అయిన సహకారిని మీరు దీవించండి నాయన. మీరు ఇచ్చినటువంటి గర్భఫలం తండ్రి మీరు కాపాడి జాయిస్ను కూడా తండ్రి భవిష్యత్తులో మీ జ్ఞానము నేర్చుకునేటువంటి బిడ్డగా మీరు తీర్చండి ఆయన. ఎందరైతే ఆశ కలిగి ఉన్నారో, భవిష్యత్తులో మీ కొరకు బ్రతకాలనేటువంటి కృత నిశ్చయితతో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మార్గం నుండి వారు తప్పిపోకుండా, తొలగిపోకుండా, అపవాది వారిని గుచ్చి లాగకుండా తండ్రి మీ కంచె చేత వారిని భద్రపరిచి మీ మార్గంలో నడిపింప చేయుటకు తండ్రి వారి ఎడలు కృపచూపు మరి మరొకసారి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనం. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. హక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిల్ను వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సామర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జే మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.